కొంతమంది ఏమంటారంటే నాకు ఇష్టమైన వాడు చనిపోయినా కూడా నేను ఆరాధన చేస్తాను. దేవుడు చెప్పాడా? మన ఇంట్లో ఎవరైనా ఇష్టమైన వాడు చనిపోతే ఆరాధన చేయి, నువ్వు ఇలా ఆరాధన చేయన్నాగా? అంత మూర్ఖుడా దేవుడు? నో, నువ్వు ఉండాలి అక్కడ. కానీ వాళ్ళు ఏది అతిశయ పడిపోతున్నారు. సార్ నేను ఇలా చనిపోయినా కూడా ఇలా చేశాను, రాస్తున్నారు అక్కడ ఫేస్బుక్ యూట్యూబ్. ఇది ఎవరికి కనిపిస్తుంది చెప్పండి? దేవుడిగా? ఆ మనిషికి. దేవుని గంటను దొంగిలిస్తున్నారు. ఇక్కడ అదే జరుగుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, అరే నేను తలుచుకుంటే ఏమన్నా చేయగలను ఇప్పుడు, కానీ నేను చేయను రా, నీకు చేయిస్తాను రా అని చెప్పి పేతురు దగ్గరికి వచ్చి మూడోసారి బలపరుస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? అదే క్వశ్చన్ దేవుడు ఈ 3 సార్లు మిమ్మల్ని అడుగుతున్నాడు. కూర్చున్న వాళ్ళందరినీ, నిజంగా ప్రేమిస్తున్నారా మీరు? 3 సార్లు అడుగుతున్నాడు దేవుడు.